వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సీఎం జగన్ గారి తర్వాత అంత ఫేమ్ సంపాదించిన వ్యక్తుల్లో గుడివాడ అమర్నాథ్ని ఒకరిగా చెప్పవచ్చు. గుడివాడ అమర్నాథ్ గారు తన మాటలతో చేతలతో ఎక్కువగా సోషల్ నెట్వర్క్లో ట్రోల్స్లో నిలిచేవారు. అలాగే ప్రతిపక్షాన్ని బలంగా తిట్టడంలో కానీ, తన వ్యంగ్యోక్తులతో చలోక్తులతో ఎదుర్కోవడంలో కానీ తనకంటూ ఒక ముద్రను సంపాదించుకున్నారు. అలాంటి గుడివాడ అమర్నాథ్కి ఏమైంది? అసలు గుడివాడ అమర్నాథ్కి అసెంబ్లీ ఎలక్షన్స్లో సీటు కేటాయించే అవకాశం ఉందా? అసలు ఆయన పోటీ చేయబోతున్నారా లేదా అనే విషయం మీద రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ అయితే గవర్నమెంట్ జగన్ గారు తన కోసం ఏదో ఒకటి ఆలోచించే ఉంటారని, వైఎస్ఆర్సీపీ విజయం కోసం తను కృషి చేస్తానని, తను పోటీ చేయడం చేయకపోవడం అంతా జగన్ గారి చేతుల్లో ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే అవసరమైతే ప్రభుత్వ విజయం కోసం నేను సీట్ని కూడా త్యాగం చేస్తాను, నేను పోటీ నుంచి కూడా తప్పుకుంటానని చెప్తూ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ అంతకుముందు అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉండేవారు. చాలామంది మరలా అనకాపల్లిలోనే గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. కానీ అనూహ్యంగా అక్కడ మలసాల భరత్ని ఇన్ఛార్జిగా నియమించడం, గుడివాడ అమర్నాథ్ గారిని తప్పించడం జరిగింది. ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ పెందుర్తి నియోజకవర్గం వరకు, అంటే ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేయడం కోసం ఆయన ట్రై చేశారని, కానీ అక్కడ కూడా అది ఆయన ప్రయత్నం అయితే ఫలించలేదని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఆ తర్వాత ఆయన యలమంచిలి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారని, కానీ అక్కడ కూడా ఆయన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయి. అలాగే గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి బలంగా వినిపించింది. కానీ గాజువాకలో గుడివాడ అమర్నాథ్ అనుంగ శిష్యుడు అనుకోవచ్చండి. అతన్ని ఉరుకుటి రామచంద్రరావు అలియాస్ ఉరుకుటి చందు, అతను జీబీఎంసీలో కార్పొరేటర్గా ఉన్నారు. అతన్ని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సో గుడివాడ అమర్నాథ్కి అతను ఒక విధంగా బంధువు కూడా. సో గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఇన్ఛార్జిగా ఉరుకుటి చందుని నియమించడంలో తన చక్రం తిప్పారని, తన అంచుడిని పెట్టుకున్నారని, కానీ ఏదో ఒక రోజు ఆ చందుకు బదులుగా గుడివాడ అమర్నాథే గాజువాక నుంచి పోటీ చేస్తారని కూడా వినిపించింది. కానీ ఈ వార్తలు ఇలా ఉన్నా ఆయనైతే, గుడివాడ అమర్నాథ్ అయితే ఆ వార్తలను ఎక్కువ కన్ఫర్మ్ చేయట్లేదు. ఆయన తన భవిష్యత్తుని సీఎం జగన్ గారి చేతిలో అయితే పెట్టేశారు. జగన్ గారిని బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన నా భవిష్యత్తుని ఆయనే చూసుకుంటారు, నాకేం ఏది మంచి అనిపిస్తే ఆయనే అదే చేస్తారు, అది చేయగలుగుతారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు.